రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను. కానీ నిజమే చెప్పాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు అడగండి. ఓకే. ఊరు? రేకపల్లి. రేకపల్లి. రాంబో అదే ఫుల్ పేరా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. భోగేశ్వరుడు? అదేంటి భోగేశ్వరుడు? నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా. ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాడన్. నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? నాట్ ఎట్ అండి, నథింగ్ హ్యాపెండ్. వయసు 30 దాటుంటుంది కదా, జరగాల్సినవి అన్ని జరిగాయా? జరిగాయి. సింగిల్ కానీ అయ్యాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు. బైకా కారా? రెండును. డబ్బా ప్రేమ? రెండును. అయ్యో, బిర్యానీయా పెరుగున్నావా? రెండును. ఓ అయ్యా, అన్నిటికీ రెండు రెండు అంటే ఎలా చెప్పు? ఒకటే చెప్పాలి. ఏమండి, రెండు నచ్చుతాయి గనికే రెండు అని చెప్పాను, అందులో తప్పే ఉందండి. సరే, నా 1.5 minutes అయిపోయాయి. ఇప్పుడు నీ టర్న్. ఏమన్నా అడగొచ్చు. మీ పూర్తి పేరేంటి? ఖతీజా బేగం. మీరు అమ్మ కూతురా నాన్న కూతురా? అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని, ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మలేని నాన్న కూతుర్ని. అంటే మీరెప్పటికీ నాన్న కూతురే కదా? గుడ్. బిర్యానీయా కర్డ్ రైసా? పాస్తా. దేన్ని చూసి ఒక అబ్బాయిని చూస్ చేస్తారు మీరు? దీన్ని చూసి. మొబీనే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది, బాగా నచ్చింది. నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది. ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా? వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది. కణ్మణి, డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాంబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా. సార్ నమ్మలేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయమైపోయింది. అమ్మయ్యా, ఈ వ్యాధిలో పూర్తిగా నయమైపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కణ్మణి, ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే, చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్కి ఉంటుందంటే, ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకురారు. ముఖ్యంగా ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్. అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా, రాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. చూసేసిందిరా. సార్ మనల్ని చూడలేదు సార్. రేయ్ బాగా చూడరా, మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్ మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్ మైండ్ దొబ్బిందా నీకు? వడిదిరా పోనీరా పోనీ పోనీ ఫాస్ట్ గా పోనీ రేయ్ ఫాస్ట్ గా పోనీరా. కత్తి చెప్పండి. ఓబి నన్ను ఫాలో అవుతున్నాడు. త్వరగా రాగలవా రాంబో? రేయ్ ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి డోంట్ గెట్ పానిక్ కత్తి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను. అర్నాల్డ్ ఎక్కడున్నావు? వెంటనే రా. రేయ్ వెంటనే వస్తే కంపు కట్టిద్ది. ఏం పర్లేదులే రా. అయితే యువర్ విష్. మొట్టికాయ ముడతావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అయిపోయావే నువ్వు. రేయ్, ఇంకొంతమంది కుర్రాళ్ళని పిలువు. ఒక్క నిమిషం బంగారం, ప్లీజ్. అన్న చెప్పనా? ఐ వాంట్ యువర్ మ్యాన్. నీ కుర్రాళ్ళు కావాలి. ఐ వాంట్ దెమ్ ఇమిడియట్లీ. ఓకేనా? అన్నా చెప్పు రాజా, ఏం కావాలి? మన కుర్రోలు ఒక 18 మంది కావాలన్నా. రే నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్ లో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను. కావాలంటే నువ్వు ఒక పని చేయి. వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రాం రేపటికి మార్చు. అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో. రేయ్ క్లయింట్ ముఖ్యం రా. ఇంకెవడైనా దూరిపోగలడు. నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను. మరున్నా ఓకే రాజా. హలో అన్న వెంటనే కుర్రోలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా. లేవు. రేయ్ ఎవడో ఉన్నాడని చెప్పావు కదరా. పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా. వాడు నాకు కావాలి. రేయ్ వాడే నాకు కావాలి. రేయ్ ఎంత డబ్బైనా ఇస్తాను, రమ్మని చెప్పు. అన్నా ఒక్క రింగికే ఎత్తేసామటనా? మంచి మూడ్లో ఉన్నానురా, అందుకే. ఏంటి మ్యాటర్ చెప్పు. ఏ లేదన్నా, ఒక ఇంపార్టెంట్ పార్టీ, పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది. ఎంత డబ్బు కావాలని ఇస్తారు. నువ్వు వెంటనే వెళ్తావన్నా? స్పాట్ ఎక్కడా? అడ్రస్ ఏమో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా. అవును, దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ, కరెక్టా? కరెక్ట్ రోడ్ నెంబర్ 6. అన్నా ఎలా చెప్పావన్నా? నీ ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు, బాన్ని కొట్టడంలోనే ఎక్కువగా ఉంది. అది వాడికి ఓకేనా అని కనుక్కొని చెప్పు. అప్పుడు నేను వెళ్ళి కొడతాను. ఓకే కాకపోతే బయలుదేరెళ్ళమను. సారీ కూడా అడగక్కర్లేదు. ఒక ఫైట్ మిగులు. అన్నా నువ్వు కుర్రాలు అడిగింది నా భాషను రేయ్, కొట్టాలి. అర్థమైందిరా గొట్టం. ఫోన్ పెట్టే. ఏయ్ కతిజా, వీడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా? అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబీ ఎవరో. ఏ మొహమ్మద్ మోబీ? వీడు నా రాంబో. ఎప్పుడు నాతోనే, నా పక్కనే, ఇదిగో ఇలాగే ఉంటాడు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, పోరా. అది చూద్దామే. ఓకే బేబీ. ఓకే, సూపర్. చెప్పనా? కన్వెని డ్రాప్ చేయడానికి వచ్చాను. హాయ్రా, కమ్ కూర్చో. నీళ్లు కావాలా? ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి. తింటావా? తిను, ఇంకొంచెం తాగు. భార్గవ్, మిన్మిని నువ్వు బయట వెయిట్ చెయ్. ఓకే భార్గవ్, ఏంటి రా, రా, రా. కమ్మని నువ్వు ఇక్కడ ఉండకూడదు. కనిపించడమే మానేసో? రా వెళ్దాం. ఎరా ఖాళీ చేసే ఉద్దేశం లేదా నీకు?
బావ పెళ్లి చేసుకునే ఐడియాలో ఉంటే నువ్వు ఖాళీ చేయమంటే భార్గవ్